కావ్య రాజు దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం "ఎందుకు కావ్య అంత బాధపడుతున్నావు? నేను ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నేను బయటికి ఖచ్చితంగా రాగలను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం "చూసావా ఏం జరిగిందో? అనామిక వచ్చింది, కేస్ పెట్టింది. అలాగే మనం బయటికి వచ్చేలోపు మీడియా మొత్తం మన ముందుకు వచ్చింది. ఇదేదో ప్రీ ప్లానెడ్‌గానే ఉంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, అలాగే వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవును నువ్వు చెప్తుంది కూడా నిజమే రాజ్" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అనామిక కావ్య దగ్గరికి వచ్చి, "ఇక నీ భర్త కోర్టు వరకు ఈడ్చి, అలాగే ఉరికంబం ఎక్కించే వరకు నేను వదిలిపెట్టను. నా భర్తనే చంపాలనుకుంటాడా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నిజం నిప్పు లాంటిది అనామిక. అది చీకటిని చించుకొని మరీ వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక మాత్రం కావ్యని పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన కావ్య మాత్రం, "నీ నిజ స్వరూపం ఎలాగైనా సరే బయట పెడతా. అలాగే మా ఆయన్ని నేను బయటకు తీసుకునే సత్తా నాకు ఉంది. ఎలాగైనా సరే నేను అతన్ని మళ్ళీ బయటికి తీసుకొని వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక మాత్రం ఒక్కసారిగా నవ్వుతూ, "అది చూద్దాం కావ్య. నీ భర్తను నేను ఎలా కోర్టుకి ఈడ్చుకొని వెళ్ళి ఉరికంబం ఎక్కిస్తానో నువ్వే చూస్తావు కదా నీ కళ్ళారా" అని చెప్పేసైతే ఛాలెంజ్ విసురుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎలా రాజుని విడిపించాలా? ఎలా తప్పించాలా? అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.